పెద్ద ఎడిటింగ్ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఏదో అప్లోడ్ చేస్తూ ఉంటాం. దాని సాంగ్ ఏమి పెడుతుంది మరి అంటే ఇంకా ఒక్కొక్కసారి ఇట్లా మామూలుగా ఫ్రెండ్స్ అని అయినప్పుడు మాట్లాడేది అట్లాగే అప్లోడ్ చేస్తాం. లేదంటే ఏదన్నా మ్యూజిక్ పెట్టేస్తాం. పొద్దున్న ఏ టైంకి వచ్చినా నేను ఫోన్ చేసినప్పుడు లేచినావు కదా. అదే ఇక్కడ తెలుసా నైట్ కిప్పా ఫోన్ చేసింది. సైలెంట్ పెట్టిన ఫోన్ ఫస్ట్. అంటే ఆ టైం ఫోన్లు వస్తున్నాం మా అంటారు అనుకొని సైలెంట్ పెట్టిన ఫస్ట్. పెట్టిన తర్వాత ఇక ఫోన్ సైలెంట్ పెట్టినా కదా నాకు మినిమం బాడీ షేక్ అయితే నేను లేసా ఫస్ట్. ఫస్ట్ ఫోన్ ఏమి ఎత్తాను తప్పునని వైబ్రేషన్ దన్ను అది ఎత్తేసిన ఫోన్ ఎత్తా నాకు తప్పు రాదు. ఆ టైం అయింది అని లేచి ఆమెకు లేపి నేను పోతున్నా అని చెప్పేసి వచ్చేసి ఫోన్ చేయమన్నదే నేను. నైటా ఏంతో అమ్మాయి దగ్గర ఉన్నా ఎందుకంటే నన్ను సతాయించిన వాళ్ళు అన్న నేను ఆడు ఫోన్ చేసి నువ్వు మారవురా అది కాదు నువ్వు మారవురా అంట. ఈయన చూడు సరే నేను మారటు నాదంటే లైట్ తీసుకోలేదు. నిన్ననే అంటుంది మా అత్త ఏమని ఒక్క ఇయర్ ఆగు నెక్స్ట్ ఇయర్ చేస్తా ఖచ్చితంగా అని చెప్పింది. కాదు నేను అప్పుడు వచ్చి ఇట్లా కూర్చున్నా కిటన ఫోన్ చేసిందా ఏందన్నా అంటే ఎక్కడున్నా ఒక్కడే ఉన్నారా అన్నాడు. అసలు కాళ్ళు కూడా కడగలేదు నేను. సరే అని వెళ్ళిపోయినాక నైగడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాను. ఏమో గచ్చిబొల్లు ఉన్నాడు అంటే అడు గచ్చిబొల్లు ఉన్నాడా ఏమో అన్న నాకు అదే చెప్పిండు. యాక్చువల్లీ నా షాపింగ్ మా వాళ్ళు వస్తారా షాపింగ్ పోదా అని చెప్పిన నేను. అదే మా అమ్మ ఏం చేసింది అంటే ఇప్పుడు వద్దులే ఇంకా మా పెళ్ళికి కదరా మన మధ్యలో వస్తానని మా అమ్మ అన్నది. వాళ్ళు రారా నాకు తెలుసు. ఏమేం చేశాను రావాలన్నా షాపింగ్కి అది అని ఎవరు రమ్మంటే వద్దు వదిలిపెట్టేసి నేను పోయి వేసుకుంటా. నిన్న మధ్యాహ్నం వాళ్ళ అమ్మ టాపిక్ తీసింది. ఏమని తీసింది అంటే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే మేము ఉగాది కొంచెం మాట్లాడుకుంటాము అని వాళ్ళ నాన్న అన్నాడు. అలా అమ్మ ఏం చెప్పింది తెలుసా నువ్వు పెట్టుకుంటే మాత్రం ఆపొద్దు అంటుంది. ఇంకా పెట్టుకుంటే ఆపొద్దు అంటే నాకు కుదరదు నాకు చెట్టు కాదు. ఇంకా నిన్న రామన్న కూడా అడిగిండు మీ నవీనన్న పెళ్ళి ఎప్పుడు అంటే ఇల్లు అయినాక అయ్యా ఆయన ఫోన్ చేసిండు. చెప్పు దేవినైనా అంటాడు. చెప్పు దేవినమ్మ అంటే నేను దేవినమ్మ అన్నా అనకుండా నేను దేవినమ్మ నువ్వు దేవినైనావే కదా అంటే ఎలా దేవినైనా మేముందండి మా దగ్గర కదంటే అందుకే అంటున్నాడు దేవిన వినోడాలని అంటున్నాడు. ఎప్పుడు అంటది ఇల్లు అయినాక ఇంకిల్లు ఎప్పుడు అవుతుంది అంటే అవుతుంది ఇయర్లో పెట్టేసి ఇయర్లో పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆమెకి ఎట్లా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ అంట నవంబర్లో. ఒక 3 months గ్యాప్ ఇచ్చి మనం వేయాలంట. నిన్న సర్లే నువ్వు అనుకునేది ఏం కావులే నేను చేసే ప్లాన్ ఏం చేస్తాను ఇన్ని చేసి ఆ మాత్రం చేయలేనా. కానీ గిట్టున్నది మరి దారుణం. మరి నన్ను అన్న ఓపిక వస్తావా రావా అడేడున్నాడు. అయితే నైట్ ఫోన్ చేసి నాకు ఫోన్ అమ్మాయి మాట్లాడినాక పక్కనే ఉంది వాష్రూమ్ పోయినా ఉన్నా అమ్మాయి అబద్ధం చెప్తున్నా నాకు అర్థమైపోయింది. పక్కన మాట్లాడుతున్నావు అని అర్థమైంది. ఎంటలో గిటన అన్న నైనా ఫోన్ చేయి అని అన్న ఎందుకు రా అమ్మాయి ఉంది పక్కన అన్న ఆగ్రా అన్నాడు. అందుకే నీకు ఫోన్ వచ్చింది. సో వీడియో వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అప్పుడు సడన్ గా జరిగినా కూడా అందుకే పెట్టుకుంటాం అంతేనా. లేట్ నైట్లో ఇంటికి పోతా. లేట్ నైట్లో వస్తా ఇంటి నుంచి. నైట్ 11-12 మా ఇంతకుముందు 3 o'clock 3:30కి వస్తుండే. నేను ఇంటికి పోతానంటే ఇంటికా నుంచి 11 గంటలకు అట్లా బయలుదేరుతాను. అంటే 2 విధాలుగా యూజ్ వస్తుంది. నేను ఫోన్ చేసినాక లేచినా బయలుదేరినా మొగలేదు 4 o'clockకి మెలకు సడన్ గా మెలకోబడింది. ఈ టైం ఎంత అవుతుంది అని చూసేసరికి 4:30 అయిపోతుంది. అలారం మోగలేదు ఏందని మళ్ళీ వెంటనే నీకు కాల్ చేసిన. నాకేదో డౌట్ కొట్టింది రూముల్లో. నేను అందుకనే నువ్వు నిన్న తినంగా కూడా నువ్వు రూముల్లో ఉన్నా నాకు లొకేషన్ పెట్టని చెప్పిన. అంటే ఆ పెడుతున్నా
అన్నావు బస్ అయిపోయింది నాకు అక్కడ. సో మా అమ్మకి కూడా చెప్పాను నేను, ఫోన్ చేసి ఎడున్నావు అంటే మా అత్తొంటిగానే ఉన్నా చెప్పాను. ఫోన్ ఏంటంటే ఇచ్చిన మాట్లాడుతున్నాను. లొకేషన్ పెట్టాను పెడుతున్నారా అట. కొన్ని వెయిట్ కొన్ని సూచనలు వద్దులే అమ్మాయి దగ్గరకు పోతే అట్లనే ఉంటా నాకు అర్థమైంది. లేదు చెప్తే ఇప్పుడు నేను పోయింది ఆగోదాను కాదు, వాళ్ళ అమ్మ ఏం చెప్పింది నాకు క్లారిఫై. ఎన్ని రోజులు నాకు డౌట్ ఏముంటుందంటే సో నాన్నకు ఒక్కనికే ఇష్టమేమో దీనికి మాత్రమే ఇష్టం లేదు నేను అనుకున్నా. సో నేను ఏమర్థమైందంటే వాళ్ళ అమ్మ ఏముంటుంది తెలుసా, ఎవ్వరు వచ్చినా కూడా మేము సమానం చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు అమ్మాయి మీనబావులు ఉన్నారు కదా, ఆ మీనబావులు ఒక 4-5 ఉంటారంట వాళ్ళందరికీ మేము సమానం చెప్పుకుంటాం మేము అని చెప్తున్నాం. వీళ్ళయ్య ఏం చేసిండు, సీదా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మన వచ్చేది చూసినావు మనవాడు ఆ మనవాడికే ఇచ్చేది అని చెప్తున్నారు. రాదు వాళ్ళ అమ్మ అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటుంది. ఎవరు అడిగిరంట ఇంటి పక్కన మీ అల్లుడా వచ్చేది అని అంటే కాదు మా అన్న కొడుకు ఈ నెన్న ఏది ఎక్కడని అదే అంటే సో ఇప్పుడు నేను చెప్తే అనుకోరా అంటుంది. ఏదైనా అసలు యాక్చువల్లీ నేను పోవాలని పోలేదు, అలా అయితే ఫోన్ చేసాను తెలుసా. వద్దు అరే నిజంగా ఏమన్నావు నాకేం చెప్పినావు, నేను ఇక్కడ తాటిపల్లిలో తాటిలో ఉన్నా ఆడికి 10 కిలోమీటర్లు అని అందుకే పోయినా అని చెప్పినావు. నేను అలా ఫోన్ చేసిండు అన్న ఫాదర్ 13 తారీఖు నైట్ ఫోన్ చేసిన కదా ఏందా ఏంటి కూడా వస్తుంది. 13 తారీఖు నాడు వెళ్తే 14 తారీఖు నాడు పోయినవాడు నైట్. నేను చెప్పాను నైట్ తోలుకొచ్చేది ఇప్పుడు వాడు నా సర్వీస్ తీసాడు. అట్లాంటి దేవుడు ఫస్ట్ అయితే నీదే కావాలరా, అది వద్దు నీదే కావాలి ఫస్ట్. అట్లా నాదెందుకంటే ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు వచ్చి నాకేం వద్దు. ₹10 చెప్పు నేను కూర్చొని తాగుతాను. ₹10 చెప్పు ఆ బిల్ అయిపోయినాక చూసుకో నేను తాగొచ్చి డాన్స్ చేస్తాను. మన ఎవరు అన్నారు అనమాట. సో ఇప్పుడు ఎట్లా తాగుతలేవు కదా రేపు పెళ్ళైనాక తాగావు అప్పుడు అని నన్ను అడిగితే తాగుతా ఎందుకు తాగా బాగున్నాడుగా ఎట్లా ఇంటికి వస్తాను. ఎందుకురా నేను కొడితే నన్ను కూడా కొట్టాలా ఇంటికి వస్తే ఏమవుతురా నేను రాను నేను తాగను రా కాడ కాదు. కిట్టన్ ఏం చేస్తాడు తెలుసా, నువ్వు తాగిచ్చినావు అనుకో వాళ్ళ ఆవిడకి మీ అన్ననే తాగిచ్చి నాకు సంబంధం లేదని చెప్తాడు. అప్పుడు నిన్ను తిడతాయి నిజంగా నమ్ముతారు అయ్యా అది బరాబర్ నమ్ముతాయి. ఇప్పుడు అలా చెల్లె ఇప్పుడు ఈ ముందు కదా వదినే ఏమంటాడంట, బావనే ఓపించిన చెల్లె నేను తాగలేదు బావ బరాబర్ ఎత్తారు. మళ్ళీ కిట్టన ఎప్పటి ఈజీగా నమ్ముతారు రాగా అయ్యా. నేను ముచ్చడేసిండు అమ్మ ఫస్ట్ ముచ్చడేసిండు ఎవరో తీసుకొచ్చిన షాప్ ఉందని పోతుంటే మెసేజ్ ఇన్స్టా ఇచ్చి మెసేజ్ చేసిండు. ఫస్ట్ నేను తాగుడు పని చెప్పి వారు అంటున్నాడు. నేను అరే గిలికిచ్చేది నువ్వే తాగేది నువ్వే. ఫస్ట్ మీ అన్నని బంద్ చేయమని, మీ అన్న బంద్ చేస్తే నేను బంద్ అయితే ఆటోమేటిక్ గా చెప్తే అయిపోయేది. నిన్నెవరిని గోకిల్లా మళ్ళీ ఇద్దరా మన కోపం వచ్చింది నీ ఆశల దగ్గరకు వచ్చినప్పుడు అయితే తెలుసా మా కోపం వచ్చింది నాకు నాకు నచ్చలే వాడు. క్యారెక్టర్ అంత చీప్ ఉండదు మరి ఏం వాడు ఏం చేస్తాడు అడిగినా నాకేం తెలుసు నేను ఎవరిని అంటే పైనుంచి చూసినా నువ్వు కత్తలు పడకు అని అన్నా. ఇక్కడికి వెళ్ళి నిలబడింది అక్క నువ్వు తల తిప్పలేదా అని అడిగిన. తిప్పిన ఆమె నన్నే చూస్తుంది అందుకనే ఎక్స్క్యూజ్ మీ అని అన్నా. పోతే బగులుతుంది ఇంకోసారి హాస్టల్ దగ్గర వచ్చి ఇట్లా చేస్తే అని అన్నా. అడిగి అందుకే కాలింది అందుకనే పోయిండు. అక్క ఇంతసేపు అక్క ఆకలి అవుతుంది అక్క నువ్వు శ్రీకాంత్ గారు ఉన్నావు చూసినారా శ్రీకాంత్. సో వాళ్ళ ఆఫీస్ లో ఒక అమ్మాయి వీళ్ళు ఆయన వేస్తా అంటాడంట అవసరమా కాదు. శ్రీకాంత్ అన్న లవ్ చేసి అమ్మాయింది కదా నిన్న చెప్పిందంట కిటన్, అరే పోరా పెళ్లి చేసుకోరా అన్ని వాళ్ళే చూసుకుంటారు మీ అమ్మా నాన్న వచ్చి కూడా వాళ్ళే మాట్లాడతారా నీకు ఏ భయం ఉండదు రా అని చెప్పిండంట. శ్రీకాంత్ అన్న మస్తు భయం నా అమ్మ. లేకపోతే అమ్మ ఇప్పుడు ఇంత ఇద్దరు రాకుంటే ఏం బాయ్ కానీ శ్రీకాంత్ నన్ను పాపం అన్నా మరి దారుణం తెలుసు అసలు. ఆ పల్పిలో ఒట్క ఫుల్ గా పోసి ఆ మందు పోసి ఆ వీడియో చూస్తేనే వాడు ఉడక తాగడు బ్రో
ఒట్కల పల్పి వేసుకుని తాగుతాడు ఒక 4 to 6 months కావచ్చు. మేము ఇక్కడ శివాజీలో కూర్చుని తాగుతాం. శివాజీ మంచిది ఇక్కడ మనమ్మ దగ్గర, అందు పేరు కూడా శివాజ్. అయితే వాళ్ళలో ఫుల్ బాటిల్ తెప్పించి నాకు తెలియదు, నేను డ్యూటీకి వచ్చాను. నాకు మా బాబు ఫోన్ చేసి రారా అన్నాడు, వస్తున్నా నేను పోయినా. ఇక్కడ అప్పటికే జర మంచి కోట రేసి ఉన్నాడు, ఇంకొక 90 ఉంది అది వడక లాస్ట్ పెగ్ అనమాట. ఆయన ఫల్పి పోసుకుని ఉడక తాగుతుంది. సో ఆడేం చేసి నీడేం చేసిన అంటే అరే ఎక్కువ స్టఫ్ అని ఇష్టం అనమాట. ఏమంటారు మన పాయసం ఉంటుంది చూసినావు, ఆడ ఒక 20-30 గ్లాసులు కూర్చుని తాగుతాడు ఆడంతే. ఆడు పిచ్చోడు పోయిన ఒక 6 గ్లాసులు తెచ్చుకుండు, తెచ్చుకుని గుట్ట కూడా తాగుతుండు. నేను ఆడు బాగా చూసినా ఉన్న శివాజీ మాత్రం దందని 90 పైన కూర్చుంటారు. ఆడు చూసుకోవాలి, ఆడు మత్తుల్లో ఉండదు, దందని మేము వేసింది. ఆ రోజు ఆయన చేసిన చేష్టాలని వీడియో తీసిండు, రీల్స్ ఉండాలి కదా. మొన్న కూడా తీస్తుంది. అదే మొన్న నాకు చూపించినావు కదా. అయితే నా రూమ్కి వచ్చిన రోజు నేను తాగట్లే అని చెప్పేసి స్ప్రైట్ తెచ్చుకున్నా. ఈడు ఉన్నాడు కానీ నేత అడిగాడు స్ప్రైట్ తెచ్చుకుంటే, నేను కూడా స్ప్రైట్ ఫస్ట్ అడిగాను నేత. అదే ఏం తాగుతారో అని అడిగాను. యువర్ విష్ బ్రో అన్నాడు. స్ప్రైట్ తాగుతామంటే అన్నాడు. సరే స్ప్రైట్ తీసుకున్నాను. ఆ స్ప్రైట్ కొంచెం తాగినా, నేను వాడిన దాకా కొంచెం దాన్ని కింద పెట్టినా తన్నడు దాన్ని, అది మొత్తం పోయింది. మన నెక్స్ట్ బ్రో థమ్స్అప్ తీసుకురా అంటాడు. పోయి తెచ్చుకోవాలి. మా అమ్మ ఆ రోజు నా రూమ్లో చూడు, అరే బయట కూర్చుని ఒకటే మొత్తుకుంటారు. నేను నాకు భయం అవుతున్నారు, కింద లేస్తారు అయ్యమ్మాయి కానీ ఎందుకురా నేను ఆదనుడు కూడా తెలియదు. ఇక్కడ మీరు ఎప్పుడు ఏదో ఆయన అంటే ఏమనుకుంటుంది, ఆదలేదు ఇక్కడ అని ఏమనుకుంటు నవీన్ కూడా ఎంత జోరు రాదున్నా అనుకోవాలి. అది ఏమన్నా ఉందో రేపు మళ్ళీ నేను హైదరాబాద్ రావాలి 10ంటికి. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఉన్నా రావాలి నాకు. మా మామకి అర్జెంట్ పని ఉంటే ఏ పని అని వదిలిపెట్టుకుని రావాలంతే. మా మామ లేడు, దేనాన్ని పని లేడు. ఇప్పుడు మనం పోతున్నాం అమ్మ వాళ్ళ బావ, సొంతం బావ. ఇక్కడ ఉంటాడా ఆయన దేవరకొండలో ఉంటాడు. దేవరకొండ నుంచి నాంపల్లికి వస్తే, నాంపల్లి హైదరాబాద్ కుక్కట్పల్లికి వచ్చి వర్క్ చూసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలి. నేను ఖచ్చితంగా రావాల్సిందే అన్నమాట. నేను చెప్పిన నేను ఆల్రెడీ మా అమ్మ నాకు వీలు కాదు అంటే, వీలు కాదా అదేందిరా ఇంత సినిమా లేదు. ఎంగేజ్మెంట్గా 10ంటి వరకు, 10ంటికి మనం బయలుదేరదాం, మళ్ళీ 3 గంటలకు వచ్చి మాట తీదు, నీ చేతిలో ఉంది త్వరలో డ్రైవింగ్ అంటున్నాను. నేను ఏం లేదు ఇక మా అమ్మ చెప్పి రావాలి. మా అమ్మ ఒక్క మాట అన్న, ఇక మా పిలుస్తున్నంటే కథం పో, ఏ పని వదిలిపెట్టుకుంటా రేపు రావాలి. రేపు ఎంత వాల్యూ పోతుంది మా వాళ్ళు చెప్పు. ఆల్రెడీ మామ అప్పటికే అన్నాడన్నావు కదా, శనివారం రాడన్న వస్తావా రావారా పండగ. సో మళ్ళా బేస్తవారం మండే వస్తే మళ్ళీ బేస్తవారం మండే ట్యూస్డే వస్తావు కదా మార్నింగ్ హైదరాబాద్, మళ్ళీ మండే వస్తావు. మండే మార్నింగ్ రావాలి, మళ్ళా ఫ్రైడే టు సాటర్డే, ఫ్రైడే అనుకో, ఫ్రైడేనా లేకపోతే చూడాలి. మళ్ళీ మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ 6 నెక్స్ట్ మంత్ మార్చ్ 6. మ్యారేజ్ అంటేనే భయం అవుతుంది నాకు. ఇది మా మ్యారేజ్ అంటేనే భయం అవుతుంది. 50,000 కావాలి. 50,000 గోల్డ్ పెట్టాలి. మా సొంత మడదలు, మా అత్త గోల్డ్ పెట్టాలి, బట్టలు పెట్టాలి. మా చెల్లెకి బట్టలు ఇవ్వాలి. నేను బట్టలు తీసుకున్నాను. నాకు బట్టలు అంటే 1200 అయిపోతాయి అనుకోలేదు. సో కుర్తా ఎంత అంటే 1500 వచ్చేస్తాయి. నువ్వు పెట్టని అని తీసుకొని అమ్మకి మంచి సారీస్ తీసుకో. మా అమ్మ అంటే మా అమ్మకి సెలెక్షన్ రాదనుకో, మా దీప చేస్తాను. మా అమ్మ సెలెక్షన్ చేసుకుని మా దీప నచ్చింది, మా చెల్లె నచ్చింది. నా సెలెక్షన్ కూడా నచ్చదు, నాకు ఇద్దరితో సాగొచ్చు. ఇప్పుడు మా చెల్లెతోడు వచ్చింది, ఇప్పుడు దీనితో వచ్చింది. దీన్ని ఇంతవరకు ఇంక ఇద్దరు కలుసుకోలేదు కానీ నాకేం బాధలేదు. కలుసుకుని ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మదీప్ ఒకటే ఎట్లా వచ్చింది చెప్పి మా సెలెక్షన్ మీకే నచ్చింది. ఆమంటది ఇదేమంటది, నేను ఓడేసుకున్నట్టు డ్రెస్ అసలు నీదంటది. సార్ వచ్చింది నేను అక్కడ ఏం చెప్పి తెలుసా, ఏ బట్టలు వేసుకోను, నైట్ టీషర్ట్ మీద పెళ్ళి పోతే చెప్పలేదు. ఎందుకు మరి బాగా చెప్పు. నిన్న రింగ్ కోసం కూడా టాపిక్ వచ్చింది మా దగ్గర. ఈ రింగ్ కోసం ఏం టాపిక్? పెళ్ళయ్యేదాకా అన్నాడు రా. నా పెళ్ళి దగ్గర అమ్మాయి పెళ్ళి చెప్పా, ఏదో చెప్పా. నేను కూడా ఇయ్యకని చెప్పిన, తాకట్టు పెడతావని అంటే వాళ్ళే తెలుసా నీకు అని తొందరగా అంటాడు.
వాడు ఈ పెడతాడన్నా కిట్టన కంపల్సరీ పెడతాడు. అందుకనే నా క్రెడిట్ కార్డ్ ఇచ్చిన బ్యాల్ వేసుకున్నా ఫస్ట్. వేసుకున్నావా? వేసుకున్నా. 2000 అయ్యారు అల్మారాలు ఎప్పుడు కడతారో తెలియదు నాకు. కాలేదు 2000 కట్టాలి. కట్టలేడు. కట్టకపోతే నాకు సంబంధం లేదు. అమ్మో నేనే కట్టుకుంటాను 2000. నేనంటే పెళ్లి దాదాపు అది ఎంగేమేడే కాదు పెళ్లి నేను అది అయినప్పుడు రాకపోతే లేదు. మొన్న పెళ్లి తాగదు తర్వాత పిల్లలు తాగదు బస్ కిట్టనకి. సరే కిట్టన్ ఒకటి తాగుతాడా అంటే అది కూడా కాదు, మధ్యలో గ్యాంగ్ ఉంటది. నేను వాసానికి అయితే నేను మొన్న పోలే నిన్న కూడా పోలే అదే వాళ్ళ కాడికి. మొన్న 11కే పడుకున్నాడంట చెప్తున్నా. నాకు ఏమనిపించింది అంటే పోయినాం అనుకో, మొన్న వీళ్ళు వచ్చిన రూమ్కి వచ్చిన రోజు ఆమె ఫస్ట్ అడిగింది, ఫస్ట్ ఏడు ఉన్నావు అని అడిగింది. రూములు ఉన్నా అన్న కిటన్ అక్కడ ఉన్నవాడు కిటన్ అక్కడ నుంచి వచ్చినా నా రూమ్కి అన్నా ఫస్ట్ ఒకసారి సెల్ఫీ పెట్టాను. పెట్టినా సెల్ఫీ కానీ వాసన రూమ్ అతను తెలియదు ఆమెకి. సెల్ఫీ పెట్టినా రూములు ఏమన్నా అదే బతుకుద్ది అంతే. ఇంకా భయపడదు. నువ్వు రాత్రి నిమ్మకాయతో స్నానం చేసినా? మార్నింగ్ చేసిన. సో ఎట్లా ఉంది బ్రో పోయొచ్చు నాకేమన్నా? కొంచెం బెటర్ అంటే నేను పోయిన నాకు తెలిసినందుకు బెటరా లేదంటే రియల్ కొంచెం. సో ఇప్పుడు డేర్ అని వచ్చింది కదా, డేర్ అయితే వచ్చింది. సో తాగిన తర్వాత కొంచెం ఈరోజు మొత్తం బాడీ వీక్ ఉంటుంది. ఏం కాదు లైట్ తీసుకుని పోయి పడుకోయి. ఈరోజు పడుకోను అమ్మ రేపు ఈరోజు బాడీ వీక్ ఉంటుంది కొంచెం. పోయి ఫ్రెండ్ వాడు ఉంటాను ఓకేనా? బాడీ వీక్ ఉంటుంది. వాడు నిన్ను అడుగుతున్నాడు రాము, అంటే మా భాషలో దేని భాషలో నాకు వచ్చు అనేది డైరెక్ట్ అడగరు అనమాట తెలుగులో. అంటే నాకు విద్య వచ్చని వాడికి తెలియదు అనమాట, రాముకి తెలియదు అనమాట. నాకు తెలిస్తే ఇట్లా నార్మల్గా ఉన్నా అంటే నార్మల్గానే ఉన్నా అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా అడిగినాడు నీకు టూకలు అంటారు అంటే విద్య మా తెలుగులో విద్య అంటారు, మా భాషలోనేమో టూకలు అంటారు. నీకు అన్ని టూకలు వచ్చంటగా అన్నాడు. సో అప్పుడే నేను మా అత్త ఇక్కడ ఉంది, మా మర్దలు ఇక్కడ ఉంది. ఏం అర్థం కాదు. అయినా నాకు డౌట్ వచ్చింది, అయినా టూకలు అంటే దీనికి ఏమర్థం అవుతుంది అన్నాడు. అయితే వచ్చు అంటే నేను మొన్న అడిగినప్పుడు చెప్పిన ఒక్క నాకేం వచ్చు నేను అన్నా. మళ్ళీ నేను అడుగుతున్నా స్వామి మీకు అన్ని వచ్చంట కదా స్వామి టూకలు అంటే వచ్చు అన్న. ఎవరు చెప్పింది నీకు? నాకు తెలుసు అమ్మ చెప్పింది అన్న. ఎప్పుడు చెప్పింది అన్న? ఇంతకుముందు కూడా చెప్పింది, నేను నమ్మలేదు నిన్ను, నువ్వు చూస్తే అట్లా ఉండవు అని. నేను అట్లా ఉన్నాను, మరి నాకు అవసరం లేదు. ఏదన్నా ఎమర్జెన్సీకి అయితే వాడతాం. మరి నాడు అప్పటి నుంచి మొదలుపెట్టిన దేవినైనా లేకపోతే స్వామి శనార్థి అంటాడు. అంటే వాళ్ళ గ్యాంగ్ మొత్తం మా బాబాయ్ కింద ఒక 70-60 ఎంతమంది ఉంటారు. ఇప్పుడు రామ్ ఒక్కడే కనబడతాడు, ఇంకొకరు కనబడరు. వస్తారు. ఆయన గోపాల్ అని చెప్పేసి రేపు ఏదైనా ఉండదు ప్రోగ్రామ్ ఉందనుకో వచ్చేస్తారు. రాము అంటే ఇంత ముందుకు అంటే నీకు అర్థం కాని విషయం ఏంటంటే రాము నేర్చుకుంటుండే విద్య. వాడు నేర్చుకున్నాక వాడు కూడా వెళ్ళిపోతాడు, మనకి ఇంకొక వ్యక్తి వస్తాడు. అట్లా నేర్చుకొని అంటే నేర్చుకోనికనే ఉంటారు ఆయన దగ్గర అంతా శిష్యులు అంతా. మొత్తం రామే చేస్తాడు. అమ్మవారు లోపల అంటే మేము వెళ్ళాం కదా చెప్పిండు మాట్లాడుతా ఉంటే. నిన్న నేను మీ టాపిక్ తీసిన తర్వాత మళ్ళీ నా టాపిక్ తీసాను అనమాట. అమ్మాయి ఫోటో చూపించిన కదా, అయితే ఏం భయం అవుతా ఉంది ఏమో ఇక్కడ. నేనంతా నెగిటివ్గా ఏం చెప్పాడో పాజిటివ్గా చెప్తాను చెప్తున్నాడు. ఇక మంచిగానే ఉంది, ఇద్దరు బాగానే సెట్ అయిందిరా. సో ఆ పిల్ల మైండ్లో ఏముందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఓకే అంటే మాత్రం నీకు ఏ బాధ లేదు, ఓకే అంటారు కదా అన్నారు కూడా అని చెప్పిన. అవి పైకి ఎంత టెన్షన్ పడుతున్నాను, నేనేం టెన్షన్ పడుతుంది జస్ట్ అడుగుతున్నా మమ్మీ అని చెప్పి. అయ్యో నిన్న 100 మంది చిల్లర వచ్చారు. 100 మంది చిల్లర వచ్చినాడు. 100 మంది చిల్లర వచ్చారు. ఈ వారమే 200 మంది దాటి 200 చిల్లర వచ్చారు. అని ఓపిక ఉండట్లేదంట, కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుందంట. ఇంకోటి చైర్ కరెక్ట్ లేదన్నా చెప్తుంది నిన్న. ఏందిరా మొత్తం బ్యాక్ పెయిన్ వస్తుంది, పబ్లిక్ ఎక్కువైతే నాకేం అర్థం అవుతుంది. ఆయనకి హైత్నగర్ ఉండే కదా, ఇది ఉండడం వల్ల బెనిఫిట్ అయింది అనమాట. సో ఒక్క కానే కూర్చోకుండా ట్రావెలింగ్ చేస్తున్నా అక్కడిక్కడ, దానివల్ల బెనిఫిట్ అవుతుంది. ఒక్క కానే కూర్చోవాలంటే రేపు ఇల్లు కనుక్కునేమో వెళ్ళక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ కూడా వస్తాడు.
అంటే ఇక్కడ కున్నీరు అని అండి, మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని పోవాలి అంతే. అక్కడైనా ఎక్కడైనా ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని పోవాల్సింది. నైట్ మరి అది మాట్లాడినప్పుడు నానబెడతాను కదా, వస్తారా అని చెప్పింది నేను చెప్పిన ఆల్రెడీ మార్నింగ్ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం చెరువు కట్టు పోవడే కదా. ఇప్పుడు చెరుకు కట్టు కాదు, ఇప్పుడు ఆ చెట్టు తాగి చెరుకు కట్టుకు కీ తీసుకుంటారు. మరి నాకేం తెలుసు పోవడాన్ని మళ్ళీ ఎప్పుడు మరి నేను ఏడికిపోతా ఎవరు మనమే మనం నువ్వు ఏడికి పో. నేను ఈయన మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలియదు, నీ మైండ్ సెట్ లాగా అర్థందా. నాకు ప్రజెంట్ చెట్టు కోసం ఉందా మొత్తం వీక్ అయిపోతుంది. ఆయనకి హైదరాబాద్ దాకా రావాలా, దాని తర్వాత ఫస్ట్ మధ్యలో రెస్ట్ తీసుకుని ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకుని వస్తాంలే. రెస్ట్ తీసుకోవడం మొదలు పెడితే ఫిక్స్ అయిపోతుంది అక్కడనే. మనం ఎట్టనైనా కింద మీద పడుకున్నా నేను గుర్తిస్తే ఫస్ట్. ఓకేనా బ్రో? ఏమంటావు మరి పంచాయతీ?